హాయ్ అండి అందరికీ. సో, ఈరోజైతే మనం ఇంతకుముందు సింధు నాగరికత నగరాల గురించి అయితే తెలుసుకుందాం కదండీ. ఇదైతే సింధు నాగరికత కాలం నాటి సమాజం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో, అదేంటంటే వీరిలో మెడిటేరియన్స్ ముఖ్యమైన వారండి. సో, వీరిలో ఎక్కువ భాగం జాతి అయితే ద్రావిడ తెగ అయితే మాత్రం మెడిటేరియన్లేనండి. సో, సింధు ప్రజలు ద్రావిడులు అని ఫాదర్ హీరన్ అన్నారండి. ఉన్నత స్థానం అయితే తాపి మేస్త్రులండి సింధు నాగరికత కాలంలో. సో, వీరి సమాజం మాతృస్వామ్య వ్యవస్థ కలిగి ఉందన్నమాట. మాతృస్వామ్య వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. వీరి ప్రధాన వినోద ఆట ఏదైతే చదరంగం అండి, అంటే పాచికలు వేట. ఓకేనా. సో, పాచికలు గల నగరం లోథాలండి. ఓకేనా. హరప్ప ప్రజల మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారం ఏంటంటే ముద్రికలు. సో, అమ్మ తల్లికి సంబంధించిన ఆధారాలు అయితే హరప్పాలో దొరికాయండి. ఓకేనా. సింధు ప్రజల పురుష దైవం పశుపతి అండి, వెరీ ఇంపార్టెంట్, కొమ్ముల దేవుడండి. సో, మొహంజొదరోలో లభించాయండి పశుపతి తాలూకా. అయితే గేదె, పులి, ఏనుగు, ఖడ్గమృగం అనేవి ఈ పశుపతి విగ్రహం దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీరి లిపి అయితే బొమ్మల లిపి అండి. దీన్నే చిత్రలిపి అని కూడా అంటారు. ఎడమ నుంచి కుడుకుంటుంది. దీన్నే బౌస్ట్రోపెడాన్ సర్పలిపి అంటారనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అండి. భూగర్భ జలాలను సురక్షితంగా బావుల ద్వారా వాడిన మొదటి నాగరికత ఏదైతే ఉందంటే సింధు నాగరికత అండి. వీరు ఖరీఫ్, రబీ పంట పండించేవారండి. సో, పత్తి, వరి, ఆవాలు, గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటివి కూడా పండించారనమాట. సో, గ్రీకులు పత్తిని సింఢాన్ అని పిలిచేవారనమాట. సో, వరి పొట్టు అవశేషాలు లోతాల్ రంగపూర్ దగ్గర అయితే లభ్యమయ్యాయి కదా. సో, వృషభము, మేక, కోడి, గొర్రె, పంది, మచ్చిక చేసుకున్నారు వీటిని. తర్వాత ఖడ్గమృగం, పులి, ఏనుగు తెలుసండి వీళ్ళకి. నెక్స్ట్, ముద్రికలపై ఎక్కువ మూపురం కలిగిన ఎద్దు అయితే ఉండేదండి. వీళ్ళకి తెలియని జంతువు అయితే గుర్రం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తూనికలకు ఆల్ బస్టర్ అనే రాయిని అయితే ఓడారు. అంతర్జాతీయ వర్తకంలో రాజస్థాన్లో ప్రముఖ పాత్ర అయితే వహించిందండి. ముద్రికలు స్టియాటైట్ అనే మెత్తని రాయితో అయితే చేశారండి ముద్రికల్ని. మొహంజొదరోలో 1398 దొరికాయండి. హరప్పలు అయితే 890 ముద్రలు దొరికాయి. సో, ప్రదేశం అయితే చన్హూదార్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం అయితే మాత్రం కాంస్యం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో, ప్రపంచంలో మొదటిగా వెన్నెను వాడింది కూడా సింధు ప్రజలే, గుర్తుపెట్టుకోండి. నాట్యగత్తె విగ్రహం మొహంజొదరో ఎత్తు 10.3 సెంటీమీటర్లు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గడ్డం గల పురుష విగ్రహం మొహంజొదరో ఎత్తు 17 సెంటీమీటర్లు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, ఇదండి సింధు నాగరికత కాలం యొక్క నాటి సమాజం గురించి. సో, ఈ రోజుతో అయితే సింధు నాగరికత అయితే ముగిసిందండి. సో, కాంపిటేటివ్ పరంగా అయితే మీకు వీటిలో వచ్చినట్టయితే నేను డెప్త్గానే ఇచ్చాను. సో, మీ నోట్బుక్ అయితే తీసుకొని నోట్ చేసుకోండి, చదవండి, రివిజన్ చేయండి. సో, ఎవరైతే ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బాగా చదవండి. వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈరోజైతే సింధు నాగరికత గురించి అయితే చెప్పుకున్నాం కదా. సింధు నాగరికత ఈ రోజుతో అయిపోయిందండి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.